Welcome to Current Affairs Discussion. Today we are going to discuss July 9th to 15 Part 3 Current Affairs. Question number 21. Which of the following has recently launched a 3-month campaign named Sampurnata Abhiyan? Oka campaign, the campaign name Sampurnata Abhiyan, right? To achieve 100% saturation of 12 key social sector indicators across all 500 aspirational blocks and 112 aspirational districts in India, right? So మన ఇండియాలో ఉన్న 112 aspirational districts లో అండ్ 500 aspirational blocks లో సోషల్ సెక్టార్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 12 కీ సోషల్ సెక్టార్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో రీసెంట్గా నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఒక క్యాంపెయినే సంపూర్ణత అభియాన్ 3-month క్యాంపెయిన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు. నా క్వశ్చన్కి ఆన్సర్ అయితే క్లియర్. రీసెంట్గా నీతి ఆయోగ్ ఇండియాలో ఏవైతే ఆస్పిరేషనల్ బ్లాక్స్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ కోసం క్లాసిఫై చేసిందో వాటిల్లో సోషల్ సెక్టార్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఇలా డిఫరెంట్ ఎసెన్షియల్ థింగ్స్ ఏవైతే అవసరం ఉంటాయో వాటి డెవలప్మెంట్ కోసము, వాటిలో ఇంప్రూవ్మెంట్ కోసము లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివ్, ఒక క్యాంపెయినే సంపూర్ణత అభియానం. దీన్ని ఇంగ్లీష్లో కంప్లీట్నెస్ క్యాంపెయిన్. సో నీతి ఆయోగ్ రీసెంట్గా క్యాంపెయిన్ లాంచ్ చేసింది. క్యాంపెయిన్ నేము సంపూర్ణత అభియానం. దేనికోసం అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో, ఆస్పిరేషనల్ బ్లాక్స్లో సోషల్ సెక్టార్కి సంబంధించి సాచురేషన్ని అచీవ్ చేయడం కోసం. అంటే ఏ ఆబ్జెక్టివ్తో, ఏ గోల్తో అయితే ఈ బ్లాక్స్ ప్రోగ్రామ్ని, డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారో వాటిని అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో. అది సింపుల్ థింగ్. బట్ సమ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని 2018లో 112 డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో వాట్ ఆర్ దిస్ 112 డిస్ట్రిక్ట్స్ అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 750+ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్స్లో వెరీ అండర్ డెవలప్డ్, అన్డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదర్ డిస్ట్రిక్ట్స్తో ఈక్వల్గా డెవలప్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అండ్ ఇది సక్సెస్ అయిందని గవర్నమెంట్ అఫిషియల్ లెక్కల ప్రకారం గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. అండ్ ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని FY23, దట్ ఈస్ 2022-23 బడ్జెట్ అనౌన్స్ చేసేటప్పుడు నిర్మలా సీతారామన్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఒక 500 బ్లాక్స్ని రికగ్నైజ్ చేసి, ఐడెంటిఫై చేసి వాటిల్లో సేమ్ అండర్డెవలప్డ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో డెవలప్మెంట్ తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ చేసే ఆబ్జెక్టివ్తో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని FY23లో లాంచ్ చేశారు. ఇప్పుడు 3 months క్యాంపెయిన్ ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని 100% సాచురేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, అంటే ఏ టార్గెట్ అయితే వాటిని లాంచ్ చేశారో వాటిని ఫుల్ఫిల్ చేసే ఆబ్జెక్టివ్తో సంపూర్ణత అభియాన్ అనే ఒక 3-month క్యాంపెయిన్ని నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్? Moving to question number 22. And before that, if you want 112 డిస్ట్రిక్ట్స్ని అండ్ 500 బ్లాక్స్లో ప్రోగ్రామ్ లాంచ్ చేయకముందు ఆ బ్లాక్స్లో, ఆ డిస్ట్రిక్ట్స్లో హెల్త్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి, ఎడ్యుకేషను యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్, ఈ 5 పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా వచ్చింది అనే దాన్ని ఒక్కొక్క పారామీటర్కి సర్టెన్ పర్సంటేజ్ వెయిటేజ్ ఇచ్చి ర్యాంకింగ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ 21st క్వశ్చన్. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, అండ్ ఈ రెండింటినీ కూడా కంప్లీట్నెస్తో అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో, సోషల్ సెక్టార్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక 3-month క్యాంపెయిన్ నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. అండ్ దట్ క్యాంపెయిన్ నేమ్డ్ సంపూర్ణత అభియాన్, కంప్లీట్నెస్ program. Okay, right. That's all about 21st question. Into 22nd question. రీసెంట్గా రీసెర్చర్స్, సైంటిస్టులు
ఒక చిన్న కాంటినెంట్ని, లైక్ ప్రజెంట్ అయితే మన వరల్డ్లో 7 కాంటినెంట్స్ ఉన్నాయి. లైక్ మనం ఏషియా, అలానే యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఇలా డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి కదా. అండ్ వన్ మోర్ కాంటినెంట్, మైక్రో కాంటినెంట్ని రీసెర్చర్స్ రీసెంట్గా ఫైండ్ అవుట్ చేశారు. అది ఎక్కడ ఉందంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, సో దిస్ ఈజ్ గ్రీన్లాండ్ అండ్ దిస్ ఈజ్ కెనడా. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే నార్త్ అమెరికా కాంటినెంట్ పక్కన కెనడాకి గ్రీన్లాండ్కి మధ్యలో ఒక స్ట్రైట్, ఒక కాలువ వెళ్తుంది. ఆ కాలువ ద నేమ్ ఆఫ్ దట్ స్ట్రైట్ డేవిస్ స్ట్రైట్. ఈ పర్టికులర్ స్ట్రైట్ అంటే గ్రీన్లాండ్కి కెనడాకి మధ్యలో ఈ మైక్రో కాంటినెంట్ సబ్మర్జ్ అయిందని చెప్పి సైంటిస్టులు డిస్కవరీ చేశారు. అండ్ దట్స్ వాట్ ద క్వశ్చన్. జూలై 2024లో రీసెర్చర్స్ డిస్కవర్డ్ అ డేవిస్ స్ట్రైట్ ప్రోటో మైక్రో కాంటినెంట్ బిట్వీన్ Greenland and Canada. Option 5 is the correct answer for this particular question. Okay, right. Move to question number 23rd. Yeah, appointment పేమెంట్ బ్యాంకు, పేటిఎం పేమెంట్స్ బ్యాంకు. మన ఇండియాలో ప్రజెంట్ పేటిఎంతో కలిపి, పేటిఎం పేమెంట్ బ్యాంక్తో కలిపి 6 పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రజెంట్ అయితే పేటిఎం పేమెంట్ బ్యాంక్ పైన రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది ఆర్బీఐ. కొత్తగా డిపాజిట్స్ని కానీ యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ వన్స్ రిస్ట్రిక్షన్స్ కంప్లీట్ అయితే దెన్ నార్మల్ పేమెంట్ బ్యాంక్స్ యొక్క సర్వీసెస్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏది మన ఇండియాలో అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఢిల్లీలో ఉంటుంది, వెరాజ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ నోయిడాలో ఉంటుంది. ఓకే, రైట్. నౌ ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్కి కొత్త ఎండి అండ్ సిఓ అపాయింట్ అయ్యారు. ఆ పర్సనాలిటీ నేము ఏకే బన్సల్, అరుణ్ కుమార్ బన్సల్. అరుణ్ కుమార్ బన్సల్ ఈజ్ ద న్యూ ఎండి అండ్ సిఓ ఆఫ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బై రీప్లేసింగ్ సురీందర్ చావ్లా. సురీందర్ చావ్లా ఈ ఏప్రిల్ అండ్ రిజైన్ చేశారు. అండ్ సో కొత్త ఎండి అండ్ సిఓ ఫర్ విచ్ బ్యాంక్? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. అండ్ ద పర్సనాలిటీ అరుణ్ కుమార్ బన్సల్. వెర్ ఇస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్? ఇట్ ఇస్ ఇన్ Noida. Which is the first payment bank in India? Airtel Payment Bank. The location of that bank is in New Delhi. That's all about 24th question. Remember their appointment, MD and CEO. Which bank? Paytm Payments Bank. Who is the personality? Arun Kumar Bansal. Evan replace chesi Surinder Chawla. Okay, that's it. Question number 24th. So country recent ga 5th member ga Colombo Security Conclave lo join ayindi. Which country has recently become the 5th full member of the Colombo Security Conclave? Now, before going to discuss answer, what is Colombo Security Conclave? Colombo Security Conclave అనేది ఫస్ట్ 3 కంట్రీస్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేశాయి. 3 కంట్రీస్ 2011లో, లుక్ అట్ ఇయర్, 2011లో ట్రైలేటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ట్రైలేటరల్ అంటే 3 కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేశాయి ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ని. ఆ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అంటే మన కంట్రీ కూడా ఉంది, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్. ఓకే, రైట్. బట్ దెన్ 2022లో మారిషస్ 4th కంట్రీగా జాయిన్ అయింది. నా ఇప్పుడు 2024లో 5th కంట్రీగా బంగ్లాదేశ్ జాయిన్ అయింది. ఇది కరెంట్ అఫైర్ థింగ్. బట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్? కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ఎయిమ్ టు ప్రమోట్ రీజనల్ కోఆపరేషన్. అంటే ఈ కంట్రీస్ మధ్య కోఆపరేషన్. ఏ కంట్రీస్? ఇప్పుడు బంగ్లాదేశ్లో కలిపి 5 కంట్రీస్ కదా, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, బంగ్లాదేశ్. ఇవి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఉన్నటువంటి 5 కంట్రీస్. ఓకే, కొత్తగా జాయిన్ అయిన కంట్రీ బంగ్లాదేశ్. సో ఈ రీజనల్ కోఆపరేషన్ని, రీజనల్ కంట్రీస్ మధ్య టు ప్రమోట్ రీజనల్ కోఆపరేషన్ అండ్ షేర్డ్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్ కనెక్టింగ్ ఆల్ ద లిట్టోరల్ నేషన్స్. లిట్టోరల్ నేషన్స్ అంటే సముద్రాన్ని ఆనుకుని ఉన్న కంట్రీస్, సముద్ర తీరంని ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్లో, హిందూ మహాసముద్రంలో ఏవైతే సముద్ర తీరాన్ని షేర్ చేసుకుంటున్న కంట్రీస్ ఉన్నాయో, లైక్ మనకి సౌత్లో శ్రీలంక ఉంది, అండ్ అలానే నౌ ద న్యూ కంట్రీ కాల్డ్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఉంది, అండ్ మారిషస్. ఈ 5 కంట్రీస్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో మెంబర్స్గా ఉన్నాయి. అండ్ దిస్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ యొక్క సెక్రటేరియట్, హెడ్ క్వార్టర్ కొలంబోలోనే ఉంది. ఓకే, రైట్. దీని పర్పస్ ఏంటంటే,
ఈ ఆల్ కంట్రీస్ మ్యారిటైమ్ సెక్యూరిటీలో కోఆపరేషన్ ఇచ్చుకుంటూ ఒకరికొకరు అండ్ డెవలప్ అయ్యే ఆబ్జెక్టివ్తో 2011లో లాంచ్ చేసినటువంటి ఒక కాన్క్లేవే, కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవే. దిస్ వన్ ఫోన్ చేసిన 3 కంట్రీసే, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్. దెన్ 2022లో మారిషస్ జాయిన్ అయింది. 2024 నౌ బంగ్లాదేశ్ జాయిన్ అయింది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ 25th క్వశ్చన్. మన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా నరేంద్ర మోడీ రీసెంట్గా రష్యాను విజిట్ చేశాడు జూలై 8th and 9th డేస్లో. అండ్ ఎస్, దేర్ ప్రెసిడెంట్ వై నో, దేర్ క్యాపిటల్ వై నో, దట్స్ అ క్యాపిటల్ మాస్కో. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అండ్ కరెన్సీ ఈజ్ రూబెల్. ఓకే, కరెన్సీ ఆఫ్ రష్యా. నా ఈ పర్టికులర్ విజిట్లో ఇండియాకి రష్యాకి మధ్య 9 అగ్రిమెంట్స్ జరిగాయి డిఫరెంట్ ఏరియాస్లో. దట్ ఈస్ డిఫెన్స్ సంబంధించి, ఎనర్జీ, ట్రేడ్, లైక్ కల్చరల్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా. రిమెంబర్ ద కౌంట్ ఆఫ్ దట్ అగ్రిమెంట్స్, 9 అగ్రిమెంట్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎంఓయూ ఏంటంటే ఇండియాకి రష్యాకి 2030 కల్లా బైలేటరల్ ట్రేడ్ని ఈ 2 కంట్రీస్ మధ్య $100 బిలియన్ మార్కుని అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్. అది కూడా లోకల్ కరెన్సీస్లో. ఓకే, రైట్. ఫారిన్ కరెన్సీస్లో కాకుండా లైక్ డాలర్ కానీ యూరో ఇలాంటి కంట్రీ కరెన్సీస్, ఐ మీన్ అదర్ ఫారిన్ కరెన్సీస్లో కాకుండా లోకల్ కరెన్సీ అంటే మన రూపీ, వాళ్ళ రూబెల్, ఇలా లోకల్ కరెన్సీస్లోనే 2030 కల్లా బైలేటరల్ ట్రేడ్ వాల్యూని $100 బిలియన్ మార్కు తీసుకెళ్ళాలని చెప్పి టార్గెట్. అండ్ మన ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ భారతరత్న ఎలానో అలానే రష్యాలో హైయెస్ట్ సివిలియన్ హానరు దిస్ వన్, ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అపోస్లే. ఈ ఆర్డర్ని మన నరేంద్ర మోడీకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, దిస్ షోస్ ద స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అవర్ కంట్రీ అండ్ రష్యా. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ మీటింగ్ అటు నుంచి అటే రష్యా నుంచి మన ప్రైమ్ మినిస్టర్ అదర్ కంట్రీ విజిట్ చేశాడు. ఆ కంట్రీ నేము ఆస్ట్రియా. ఓకే, రైట్. ఆస్ట్రియా కరెన్సీ యూరో అండ్ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. అండ్ 1983లో ఇందిరాగాంధీ ఆస్ట్రియాని విజిట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 4 decades తర్వాత ఆస్ట్రియాని విజిట్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ. ఓకే, రైట్. అండ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ హియర్, ఈ బ్రిక్స్ గురించి, దిస్ ఇయర్ బ్రిక్స్ మీటింగ్ని కూడా హోస్ట్ చేసే కంట్రీ రష్యాని. ఓకే, రైట్. అండ్ బ్రిక్స్లో ప్రెజెంట్ మెంబర్ కంట్రీస్ 10 ఉన్నాయి. ఆ 10 కంట్రీస్ బ్రెజిల్, ఓకే, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్. బట్ సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, మొత్తం 10 కంట్రీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ పార్ట్ 2లో డిస్కస్ చేసాం దట్ ఇరాన్, బెలారస్ కొత్తగా జాయిన్ అయ్యే ఎస్సీఓలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సింప్లీ ఈ క్వశ్చన్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రష్యాని విజిట్ చేశారు. ఈ విజిట్లో 9 అగ్రిమెంట్స్ జరిగాయి మనకి రష్యాకి, లైక్ డిఫెన్స్, ఎనర్జీ, డిఫరెంట్ సెక్టార్స్లో, ట్రేడ్ పరంగా కానీ, కల్చరల్ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. దిస్ ఆర్ ఎంఓయూస్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా, 9 అగ్రిమెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి రష్యా యొక్క హైయెస్ట్ సివిలియన్ హానరు అండ్ ద హానర్ ఈస్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద దిస్ వన్ అపోస్లే. ఇన్ఫ్యాక్ట్ అపోస్లే ఈ హానర్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ 1983 తర్వాత ఆస్ట్రియాను విజిట్ చేసినటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా అండ్ ఆస్ట్రియా కరెన్సీ యూరో. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ 25. నెక్స్ట్ 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ ఏంటంటే, ఆర్బీఐ రీసెంట్గా ఎల్ఆర్ఎస్ సిస్టమ్కి, ఎల్ఆర్ఎస్ అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్కి, ఇన్ఫ్యాక్ట్ ఎల్ఆర్ఎస్ నాట్ సిస్టమ్, ఇట్స్ ఎ స్కీమ్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్కి సంబంధించి ఎస్పెషల్లీ గిఫ్ట్ సిటీకి. లుక్ అట్ హియర్, ఆర్బీఐ ఇష్యూడ్ ఎ న్యూ సర్క్యులర్ and has decided to expand the scope of norms related to remittances to International Financial Services Center, IFSC. సో ఐఎఫ్ఎస్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ గాంధీనగర్లో ఉంది. ఈ ఐఎఫ్ఎస్సికి రెమిటెన్సెస్కి సంబంధించి నామ్స్ని ఆర్బీఐ రివ్యూ చేసింది.
రెమిటెన్సెస్ అంటే మనీ ట్రాన్స్ఫర్ చేసే కైండ్ ఆఫ్ థింగ్ని చెప్పడాన్ని రెమిటెన్స్ అని మాట్లాడతాం. ఓకే, ఏం చేంజ్ చేసింది అంటే ప్రజెంట్ ఇండియాలో ఉన్న యాక్చువల్గా గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి అనేది గాంధీనగర్లో ఉంది. ఐఎఫ్ఎస్సి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. ఇది ఫిజికల్గా మన ఇండియాలోనే ఉన్నా కూడా పేపర్ పైన ఇది ఒక ఫారెన్ లొకేషన్ లానే మనం కన్సిడర్ చేయాలి. మనకి ఇది ఫారెన్ కంట్రీ లాగానే కన్సిడర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. ప్రజెంట్ ఈ ఐఎఫ్ఎస్సి దట్ ఈస్ గాంధీనగర్లో ఉన్న గిఫ్ట్ సిటీకి మనం మనీ సెండ్ చేయాలి అంటే అక్కడ మన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఒక ఫారెన్ యూనివర్సిటీలో అంటే ఇక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే ఎడ్యుకేషన్ ఫీజ్ పే చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్ రెసిడెంట్ ఇండియన్ కంపెనీస్ అంటే ఇండియాలో లేని కంపెనీస్ అంటే ఫారిన్ కంపెనీస్ ఐఎఫ్ఎస్సిలో కన్నా బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు కనుక ఏదైనా బాండ్స్ ఇష్యూ చేసి కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటే ఇలాంటి బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న నామ్స్ గురించి మాట్లాడుతున్నా. బట్ ఆర్బీఐ ఏం చేసిందంటే నా ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్ ఇప్పుడు ఇండియన్ రెసిడెంట్స్ లైక్ ఈవెన్ హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి హెల్ప్ఫుల్గా ఉండే డిసిషన్ తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో లైక్ గిఫ్ట్ సిటీలో ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ ఉంటే దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఓపెన్ చేయొచ్చు అండ్ ఈవెన్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ నుంచి అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద ఎల్ఆర్ఎస్ లిమిట్లో. దట్ ఈస్ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీము. ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ ఎవరైనా సరే అబ్రాడ్కి 2,05,000 ఇన్ఫ్యాక్ట్ 50,000 $2,50,000 వరకు సెండ్ చేసుకోవచ్చు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. ఎల్ఆర్ఎస్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఓకే, రైట్. అండ్ లెట్ మీ గివ్ కంప్లీట్ రివ్యూ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ నెంబర్ 26 కదా, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గివ్ ఏ క్లారిటీ అబౌట్ ఎల్ఆర్ఎస్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. దీన్ని 2004లో ఆర్బీఐ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు ఇండియన్సా ఫారినర్సా సంబంధం లేకుండా ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ ఎవరైనా సరే అబ్రాడ్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే దాన్ని అవుట్వర్డ్ రెమిటెన్స్ అనొచ్చు. అవుట్వర్డ్ రెమిటెన్స్ ఎంత మనీ సెండ్ చేయొచ్చు అంటే డాలర్స్లో $2,50,000. దాన్ని రూపీస్లోకి మారిస్తే $2,50,000 ఇంటూ 83 వేస్తే ఆల్మోస్ట్ ఒక 2 కోట్ల పైగా అమౌంట్ వస్తుంది. ఇంత అమౌంట్ని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా అబ్రాడ్కి మనం మనీ సెండ్ చేసుకోవచ్చు. ఇది ఎల్ఆర్ఎస్ స్కీమ్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్లో ప్రజెంట్ ఉన్న అప్పర్ లిమిట్ ఎంత అంటే $2,50,000. ఓకే, రైట్. నౌ ఈ ఇయర్ బిగినింగ్లో ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ ఇష్యూ చేసింది. వాట్ ఈస్ దట్ ఇష్యూ అంటే ఎల్ఆర్ఎస్లో ఏదైతే లిమిట్ ఉందో ఈ లిమిట్లో ఉన్న అమౌంట్ విత్ ఇన్ దట్ లిమిట్లోనే ఐఎఫ్ఎస్సి ఉంది కదా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. మన ఇండియాలో ఎక్కడుంది? ఇది గాంధీనగర్లో ఉంది. ఇది మన ఇండియాలో ఉన్నా కూడా యాక్చువల్గా ఇది ఫారెన్ లొకేషన్ లాంటిది. లెట్ us assume ఈ గిఫ్ట్ సిటీలో దిస్ ఐఎఫ్ఎస్సిలో ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ ఉందనుకుందాం. అమెరికన్ యూనివర్సిటీయో లేకపోతే ఆస్ట్రేలియన్ యూనివర్సిటీయో బ్రాంచ్ పెట్టారనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఓకే, ఈ గాంధీనగర్ ఐఎఫ్ఎస్సిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారనుకుందాం, వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేశారనుకుందాం. అండ్ ఈ పర్టికులర్ కాలేజ్లో మన ఇండియన్ రెసిడెంట్ ఒక స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చింది అనుకుంటే ఈ అడ్మిషన్ ఫీజు కట్టడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది రీసెంట్గానే. ఓకే, అంటే ఎడ్యుకేషన్ ఫీ పే చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడున్న ఇంకొక కంపెనీ ఏదన్నా ఒక కంపెనీ తీసుకుందాం, లైక్ ఎసెంచర్ కంపెనీ తీసుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ బ్రాంచ్ ఉన్నటువంటి కంపెనీ ఇక్కడ గిఫ్ట్ సిటీలో ఎసెంచర్ హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో బ్రాంచ్ ఉంది. నేను ఆ బ్రాంచెస్ గురించి మాట్లాడట్లా. యాక్చువల్గా ఈ కంపెనీ కనుక గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ ఉంటే అక్కడ కనుక వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయడం కోసము ఏదైనా కార్పొరేట్ బాండ్ని ఇష్యూ చేస్తే ఇలాంటి బాండ్స్లో కూడా ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఉన్నటువంటి లిమిట్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి గైడ్లైన్స్ ఇవి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన గైడ్లైన్ ఏంటి అంటే
ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఇండియాలో ఉన్నటువంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిఫ్ట్ సిటీలో ఏదైనా బ్యాంక్ బ్రాంచెస్ ఉంటే, లైక్ లెట్ అస్ అస్యూమ్ హెచ్ఎస్బిసి బ్యాంక్ తీసుకుందాం. హెచ్ఎస్బిసి అక్కడ ఒక బ్యాంక్ ఉంటే ఈ బ్యాంక్ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు ఫారిన్ కరెన్సీలో, సో దట్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది న్యూట్రలైజ్ అయ్యి వాళ్ళకి బెటర్గా రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫారిన్ కరెన్సీ అకౌంట్, ఇది కొత్తగా తీసుకొచ్చిన గైడ్లైన్స్. ఫారిన్ ఈ రెండు, ఏది ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఫారిన్ కరెన్సీ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫారిన్ కరెన్సీ అకౌంట్లో అంటే ఫారిన్ కరెన్సీలో మెయింటైన్ చేస్తున్న మనీని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ న్యూ సర్క్యులర్లో. ఓకే, సింప్లీ గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఫీజుకు మాత్రమే అండ్ ఇండియాలో లేని కంపెనీస్ ఏవైనా ఫారిన్ కంపెనీస్ కనుక గిఫ్ట్ సిటీలో బ్రాంచెస్ పెట్టుండి ఆ కంపెనీ కనుక బాండ్స్ ఇష్యూ చేస్తే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకునే పర్మిషన్ ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకోటి, గిఫ్ట్ సిటీలో ఏదైనా ఇండియన్ కంపెనీ బ్రాంచ్ ఉండి, ఒక ఇండియన్ కంపెనీ అక్కడ ఒక బ్రాంచ్ సెటప్ చేసింది అనుకుందాం గిఫ్ట్ సిటీలో, ఆ కంపెనీ కనుక బాండ్స్ ఇష్యూ చేస్తే అలాంటి బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. మన ఇండియన్ కంపెనీ కాకుండా ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైనా సరే అక్కడ బ్రాంచ్ పెడితే అవి కన్నా బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటే వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఫారిన్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్ ఏవైనా అక్కడ బ్రాంచ్ పెట్టి అండ్ వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తే అలాంటి బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, పర్మిషన్స్. ఓకే, బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన థింగ్ ఏంటి అంటే, మనమే లైక్ నేనే సపోజ్ గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సిలో హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంది అనుకుందాం. ఆ బ్యాంక్ దగ్గర నేను ఫిక్స్డ్ డిపాజిట్ని ఓపెన్ చేయొచ్చు డాలర్స్లో ఆర్ఎల్స్ యూరోలో, వాట్ ఎవర్ ద కరెన్సీ ఇట్ మేబీ, అండ్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ని కూడా ఓపెన్ చేసి ఆ అకౌంట్ ద్వారా అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఎల్ఆర్ఎస్ లిమిట్లోనే, దట్ ఈస్ ఎల్ఆర్ఎస్ లిమిట్ ఎంత, $250,000 వరకు ఇన్వెస్ట్ చేసుకునే పాసిబిలిటీ రీసెంట్గా ఆర్బీఐ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో గో త్రూ దట్ పీడిఎఫ్, యూ విల్ అండర్స్టాండ్ what that I explained. Okay, bit tricky but it's okay. That's 26th question. సింపుల్గా let me give one more time revision. 27 క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ముందు ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి, లిబరల్ రెమిటెన్స్ స్కీము 2004లో లాంచ్ చేసింది ఆర్బీఐ. అండ్ ఆ స్కీమ్ యూజ్ చేసుకొని త్రూ దట్ స్కీమ్ అబ్రాడ్కి మనం 1 ఫినాన్షియల్ ఇయర్లో $250,000 సెండ్ చేసుకోవచ్చు. అండ్ అబ్రాడ్ అంటే ఇండియా బౌండరీ దాటి. బట్ ఈ ఇయర్లో ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక సర్క్యులర్ ఏంటంటే, గిఫ్ట్ సిటీకి కూడా మనం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా మనీ సెండ్ చేసుకోవచ్చు టు పే ఎడ్యుకేషన్ ఫీజు. కానీ అంటే అక్కడ మనకన్నా అడ్మిషన్ వచ్చి ఉంటే, అక్కడ ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఉండి దాంట్లో మనకు అడ్మిషన్ వచ్చి ఉంటే దాని ఫీజు పే చేయడానికి కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అదే గిఫ్ట్ సిటీలో ఏదైనా ఫారిన్ కంపెనీ బాండ్స్ని ఇష్యూ చేస్తే వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ రెండింటికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఏంటి, ఒకటి ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ కన్నా ఉండి దాంట్లో మనకి సీట్ వస్తే అడ్మిషన్ కట్టుకోవడానికి, అడ్మిషన్ ఫీ పే చేయడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా మనీ పే చేయొచ్చు. అండ్ గిఫ్ట్ సిటీలో ఉన్న ఒక ఫారిన్ కంపెనీ ఇష్యూ చేస్తున్నటువంటి బాండ్స్లో, సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి పర్మిషన్స్. ఇప్పుడు కొత్తగా ఎక్స్ట్రాగా ఇచ్చిన పర్మిషన్స్ ఏంటంటే, ఒకటి, మనం ఇప్పుడు అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. రెండోది, ఫారిన్ కరెన్సీ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇండియా బౌండరీ దాటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద ఎల్ఆర్ఎస్ లిమిట్, దట్ ఈస్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఏదైతే లిమిట్ ఉందో దట్ ఈస్ $250,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ నౌ యూ గెట్ ఎ క్లారిటీ అబౌట్ 26th క్వశ్చన్. నౌ మూవింగ్ 27th క్వశ్చన్. ఇట్స్ ఇంపార్టెంట్ డే, వరల్డ్ పాపులేషన్ డే. ప్రజెంట్ వరల్డ్ పాపులేషన్ ప్రజెంట్ అంటే అది కూడా జూలై 20th ఈ హ్యాండ్ అవుట్ ప్రిపేర్ చేసిన రోజు ఇంత ఉంది పాపులేషను. వరల్డ్ పాపులేషన్ మీటర్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పటికి ఇంకా కూడా ఈ నెంబర్ చేంజ్ అయి ఉండొచ్చు. ఓవరాల్ నెట్ పాపులేషన్ ఎడిషన్ ఎవ్రీ సింగిల్ డే 10 లక్షలకు పైగానే ఉంది, 10 lakhs పైగా ఉంది. ఓకే, రైట్. అండ్ జూలై 20కి అండ్ టుడే జూలై 26కి ఒక 6 days కంప్లీట్ అయింది. అంటే ఆల్రెడీ ఈ నెంబర్కి ఒక 60 లక్షల వరకు ఎక్స్ట్రా పాపులేషన్ యాడ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే 810 కోట్లకు పైగా 810 crores పాపులేషన్ ఉంది వరల్డ్ వైడ్. ఎవ్రీ ఇయర్ మనం జూలై 11th వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేసామంటే, టు లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్. టు లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్, దట్స్ అ థీమ్. ఎందుకు జూలై 11th సెలబ్రేట్ చేస్తున్నామంటే,
1987 జూలై 11th ఎగ్జాక్ట్గా ఈ రోజున దిస్ డేట్న దట్ ఈస్ జూలై 11th 1987 వరల్డ్ పాపులేషను 500 కోట్ల మార్కును టచ్ అయింది, 500 crores మార్కును టచ్ అయింది. అండ్ 1989లో యునైటెడ్ నేషన్స్ జూలై 11th వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. అండ్ దట్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, దట్ ఈస్ 1990 ఆన్వర్డ్స్, లుక్ అట్ ఇయర్ 1990 ఆన్వర్డ్స్ జూలై 11th వరల్డ్ పాపులేషన్ డేగా, దట్ ఈస్ ఫస్ట్ వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ప్రజెంట్ వరల్డ్ పాపులేషన్ అయితే దట్స్ వాట్ ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ 2080 కల్లా 10.3 బిలియన్, అండ్ మళ్ళీ 2100కి 10.2, కొంచెం తగ్గొచ్చు అని చెప్పి ప్రొజెక్షన్స్. 2 centuries-లో 1 బిలియన్ నుంచి 7 బిలియన్ మార్కుని రీచ్ అయింది వరల్డ్ పాపులేషను. అండ్ ప్రజెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 2019లో 72.6 years, 1990లో 64.6 years. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం ఇంప్రూవ్ అయింది కంపేర్డ్ టు ఆల్మోస్ట్ ఒక 3 decades బ్యాక్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అండ్ ద వన్ అలార్మింగ్ థింగ్ ఏంటంటే ఫెర్టిలిటీ రేటు 4.5 children per woman ఉంటే 1970sలో అది ఈరోజు 2.5 childrenకి పడిపోయింది. అంటే ఒక ఉమెన్ తన లైఫ్ టైంలో ఎంతమంది చిల్డ్రన్స్కి బర్త్ ఇవ్వగలదు యావరేజ్గా అనే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చూస్తే 1970లో యావరేజ్గా 4.5 childrenకి బర్త్ ఇచ్చే కెపాసిటీ కాస్త ఇప్పుడు 2015కి వచ్చేసరికి 2.5కి రెడ్యూస్ అయిపోయింది బికాస్ ఆఫ్ రేడియేషన్, గ్లోబల్ వార్మింగ్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీస్ పరంగా మాట్లాడితే టోక్యో దాదాపు 37 million రెసిడెంట్స్ ఉన్నారు టోక్యోలో. అంటే నియర్లీ 3.7 crore పీపుల్ ఉన్నారు టోక్యోలో. సెకండ్ ప్లేస్లో మన ఇండియా సిటీ ఢిల్లీ ఉంది విత్ నియర్లీ 3.38 crore పీపుల్. అండ్ థర్డ్ ప్లేస్లో షాంఘై ఉంది. అంటే వరల్డ్లోనే టాప్ పాపులేషన్ ఉన్న సిటీస్ 3 తీస్తే టోక్యో ఒకటి, నెక్స్ట్ ఇంకోటి మనదే ఢిల్లీ, అండ్ థర్డ్ వన్ షాంఘై. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ డేట్. వాట్స్ ద డే? వరల్డ్ పాపులేషన్ డే. వెన్? July 11th. వాట్స్ ద థీమ్? టు లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్. And why we are celebrating July 11th as World Population Day? Because on that day 1987 first time world population 5 billion మార్కుని టచ్ అయింది. అండ్ 1989లో యునైటెడ్ నేషన్స్ ఆ డేట్ని వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పి కంక్లూడ్ చేశారు. అండ్ 1990 ఆన్వర్డ్ సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ప్రజెంట్ వరల్డ్లోనే ఎక్కువ పాపులేషన్ సిటీస్ ఫస్ట్ టోక్యో ఉంది, సెకండ్ ఢిల్లీ ఉంది, థర్డ్ షాంఘై ఉంది. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇది ఒక ఇండెక్స్, జస్ట్ రీడ్ దేర్. 28th క్వశ్చన్. ఆర్బీఐ రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. మన ఇండియాలో ఇండియన్ పాపులేషన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఫినాన్షియల్లీ ఇంక్లూజన్ కిందకి వచ్చారు అని మెజర్ చేసే ఇండెక్సే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. వాట్ ఈస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్? ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈజ్ నథింగ్ బట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అండ్ ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఎంత మాత్రం మనం ఎక్స్పాండ్ చేసాం, స్ప్రెడ్ చేసాం అనే దాన్ని ఆర్బీఐ 3 parametersని బేస్ చేసుకొని మెజర్ చేస్తుంది. దోస్ 3 parameters: యాక్సెస్, అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ యాక్సెస్ ఉందా లేదా అనే దానికి వెయిటేజ్ 35% ఇచ్చింది. ఓకే, రైట్. యూసేజ్, యాక్సెస్ ఉన్న దాన్ని ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు అనే దానికి మోర్ వెయిటేజ్ ఇచ్చింది 45%. అండ్ ఆ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నాయి అనే దానికి 20% వెయిటేజ్ ఇచ్చింది. ఈ 3 parametersని బేస్ చేసుకొని యాక్సెస్, యూసేజ్, క్వాలిటీ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ని పారామీటర్స్గా కన్సిడర్ చేస్తూ మన ఇండియాలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇయర్ బై ఇయర్ ఎంత గ్రో అవుతోంది అని ప్రతి సంవత్సరం యాన్యువల్ సర్వేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై మంత్లో రిలీజ్ చేయడం జరుగుతోంది FY21 నుంచి. FY21లో ఈ ఇండెక్స్ రిలీజ్ చేసిన రోజు ఎంత ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఉంది మన ఇండియాలో అంటే ఈ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే ఆన్ దట్ డే ఇట్స్ 53.9% అయితే అది కూడా FY17లో జస్ట్ 43.48, FY21లో 53.9 అయితే టుడే దట్ ఈస్ FY24లో నియర్లీ ఇట్ ఈస్
64.2%. ఇది క్వశ్చన్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో వాట్స్ ద ఇండెక్స్? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఎవరు పబ్లిష్ చేశారు? ఆర్బీఐ. FY23 ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 60.1 అయితే FY24లో 64.2. అండ్ ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్కి ఏ బేస్ ఇయర్ లేదు, బేస్ ఇయర్ ఏది లేకుండా ఆర్బీఐ ప్రిపేర్ చేస్తుంది. అండ్ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని యాక్సెస్, యూసేజ్, క్వాలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ FY21 నుంచి స్టార్ట్ చేసింది. అండ్ FY24 ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 64.2%. రైట్, దట్స్ ఆల్ అబౌట్ this particular question. Right, move to next question, question number 29th. This 29th question which is the only Indian non-banking financial company recently selected for the FATF Mutual Evaluation Report 23-24. మన ఇండియా నుంచి ఓన్లీ ఒక ఎన్బిఎఫ్సి మాత్రమే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్కి సెలెక్ట్ అయింది. వాట్ ఈస్ దట్ పర్టికులర్ NBFC? That is Muthoot Finance. Answer for this question is option number 1 itself is the correct answer. Okay, but what is actually meaning of mutual evaluation report? ఈ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ గురించి చూస్తే, ద మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఈజ్ అన్ అసెస్మెంట్ ఆఫ్ ఎ కంట్రీస్ మెజర్స్ టు కంబాట్. అంటే ఒక కంట్రీ మనీ లాండరింగ్ని, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజంని అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అంటే లైక్ గన్స్ని, బాంబ్స్ని, వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి డిస్ట్రిబ్యూషను కంట్రోల్ చేయడంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటోంది, మనీ లాండరింగ్ జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటోంది, యాంటీ టెర్రరిజం ఫైనాన్సింగ్ కోసం ఏ విధంగా కంట్రీ ఎఫర్ట్స్ పెడుతోంది. ఈ 3 పారామీటర్స్ని రెఫరెన్స్గా తీసుకొని ఆ కంట్రీ ఈ 3 ఇండికేటర్స్లో, దట్ ఈస్ వాట్, 1 మనీ లాండరింగ్, 2 టెర్రరిజం ఫైనాన్సింగ్, 3 ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఈ 3కి సంబంధించి ఒక కంట్రీ ఏ విధంగా వీటిని ప్రివెంట్ చేయగలుగుతోంది అనే దాన్ని అసెస్మెంట్ చేసేదే మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. మనీ లాండరింగ్ జరగకుండా, టెర్రరిజం ఫైనాన్సింగ్ జరగకుండా అండ్ మాస్ డిస్ట్రక్షన్ని క్రియేట్ చేసే వెపన్స్ని స్ప్రెడ్ అవ్వకుండా ఒక కంట్రీ ఎలాంటి ప్రికాషన్స్ని తీసుకుంటుంది అనే దాన్ని మెజర్ చేయడమే, అసెస్మెంట్ చేయడమే ఈ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. అండ్ మన ఇండియా ఈ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో యాక్చువల్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు ప్రెజెంట్ 39 కంట్రీస్ ఉన్నాయి మెంబర్ కంట్రీస్గా. ఈ కంట్రీస్ని ఒక 4 గ్రూప్స్గా క్లాసిఫై చేసింది. రెగ్యులర్ ఫాలో అప్ గ్రూప్స్ అని చెప్పి, రెగ్యులర్ ఫాలో అప్ గ్రూప్స్, ఎన్హాన్స్డ్ ఫాలో అప్ గ్రూప్స్, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. అంటే కంట్రీస్ బ్లాక్ లిస్ట్లో అయితే ప్రజెంట్ మయన్మారు, ఇరాను, నార్త్ కొరియా ఉన్నాయి. ఒక కంట్రీ కనుక బ్లాక్ లిస్ట్లో ఉంది అంటే అర్థం ఏంటంటే మనీ లాండరింగ్ పరంగా, టెర్రరిజం ఫైనాన్స్ పరంగా అండ్ మాస్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేసే వెపన్స్ ఎక్కువగా ఈ కంట్రీలో జరుగుతున్నాయని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. మయన్మారు, ఇరాను, నార్త్ కొరియా. అండ్ ఒక కంట్రీ కనుక ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్లోకి యాడ్ అయితే ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతగా వెళ్ళవు అండ్ ఆబ్వియస్గా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా రాదు. ఓకే, రైట్. సో మన ఇండియా అయితే ఈ 4 కేటగిరీ ఆఫ్ కంట్రీస్లో మనం ఫస్ట్ గ్రూప్లోనే ఉన్నాం. అంటే అది టాప్ గ్రూప్. అది అంటే బెటర్గా మనీ లాండరింగ్ అండ్ దట్స్ ఫర్ టెర్రరిజం ఫైనాన్సింగ్ అండ్ మాస్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేసే వెపన్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా మన ఇండియన్ గవర్నమెంట్ బెటర్గానే ఎఫర్ట్స్ తీసుకుంటుంది అనే ఇండికేషన్ ఇచ్చేలా మనం ఫస్ట్ గ్రూప్లోనే ఉన్నాం. ఓకే, నెక్స్ట్ మన ఇండియా నుంచి ఈవెన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అలాంటి ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న ఎన్బిఎఫ్సి ఏది అంటే ముతూట్ ఫైనాన్స్. దట్ ఈస్ 29th క్వశ్చన్. సింప్లీ లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది. ఆ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఒక కంట్రీలో మనీ లాండరింగ్ జరగకుండా, టెర్రరిజం ఫైనాన్సింగ్ జరగకుండా, మాస్ డిస్ట్రక్షన్ని క్రియేట్ చేసే వెపన్స్ని డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఆ కంట్రీ గవర్నమెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ని తీసుకుంటుంది, వాళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని మెజర్ చేయడమే ఈ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో
కంపెనీస్ పరంగా మన ఇండియా నుంచి ఒక్క ఎన్బిఎఫ్సికి మాత్రమే ప్లేస్ ఇచ్చారు. ఆ ఎన్బిఎఫ్సి ఏది అంటే ముతూట్ ఫైనాన్స్. అండ్ కంట్రీస్ పరంగా చూస్తే మనం రెగ్యులర్ ఫాలో అప్ గ్రూప్లోనే ఉన్నాం. దట్ ఈస్ అ టాప్ గ్రూపు. ఓవరాల్గా 4 గ్రూప్స్ ఉన్నాయి. రెగ్యులర్ ఫాలో అప్ గ్రూపు, ఎన్హాన్స్డ్ ఫాలో అప్ గ్రూపు, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్లో నార్త్ కొరియా, మయన్మార్, ఇరాన్ ఉన్నాయి. ఓకే. అండ్ FATF గురించి మాట్లాడితే ఈ FATF యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ప్రజెంట్ 39 కంట్రీస్ ఉన్నాయి. ఇది ఎస్టాబ్లిష్ అయింది 1989లో. ఇండియా 2010లో మెంబర్గా జాయిన్ అయింది. ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 39 కంట్రీస్. దట్స్ ఆల్ అబౌట్ 29th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 30. ఏ స్టేట్ రీసెంట్గా ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్ట్రీని పబ్లిష్ చేసింది? దట్స్ అ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ the first state in India to publish the first volume of the People's Biodiversity Register, and that is Kerala. What is Biodiversity Register అంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్లో ఉన్న లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, రూరల్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పంచాయతీస్కి సంబంధించి మొత్తం ఒక్కొక్క పంచాయతీ తీసుకుంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి మేల్స్, ఫీమేల్స్, ఆ పంచాయతీలో అవైలబుల్ ఉన్నటువంటి రిసోర్సెస్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ కూడా ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ టైం ఇండియాలోనే పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే కేరళ. ఓకే, రైట్. అండ్ ఇఫ్ యూ సీ ఆ రిజిస్ట్రీలో ఇలాంటివన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బయోలాజికల్ రిసోర్సెస్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇన్వాల్వింగ్ ద కమ్యూనిటీస్, ఆల్ ట్రైబల్ పీపుల్ ఎవరైనా లొకాలిటీలో ఉంటే వాళ్ళ హెరిటేజ్ని, కల్చర్ని అన్నీ కూడా యాడ్ చేస్తూ ప్రిపేర్ చేసిన రిజిస్ట్రీయే. అండ్ ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక స్టేట్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ లాంచ్ చేసింది, అండ్ దట్ ఈస్ కేరళ స్టేట్. ఓకే. అండ్ యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ కూడా పాస్ చేసింది, దట్ ఈస్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 అని చెప్పి. ఈ యాక్ట్ ప్రకారం బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ సెటప్ చేసి, అండ్ దట్ కమిటీస్ యొక్క పర్పస్ ఏంటి అంటే ప్రమోటింగ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ బై లోకల్ బాడీస్ అక్రాస్ ద కంట్రీ. ఓకే, so that's all about that particular question, 30th one. And this is in fact part 3 of this particular dates, and part 4 kuda undi, and that we will discuss in next class. Thank you. Right.